డే 3 డే 2 నైట్ నేను భయపెట్టిన మాప్స్ డే 3 మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ చెప్పాయి. మెయిన్గా జాంబీగడ్ కామెడీ నన్ను కొట్టడానికి వచ్చి నాతో కొట్టించుకోకుండా నాకైతే ఆ గోల్డెన్ హెల్మెట్ పడేసి రౌండ్గా మారి నీటిలోకి వెళ్ళిపోయాడు. అదేంట్రా అది నీటిలో ఉన్నప్పుడు రౌండ్గా మారకుండా బయటకు వచ్చి రౌండ్గా మారి నీటిలోకి వెళ్తున్నావు. అదే మ్యాజిక్. ఆ తర్వాత ఈ క్రేపర్ వచ్చింది. ఈ క్రేపర్ని అయితే నేను చంపేశాను, కానీ నాకు అదైతే గన్ పౌడర్ అవ్వలేదు. మళ్ళీ డే 2 అనుకున్నట్టే స్టార్టర్ బేస్ కోసం డట్ అయితే క్లియర్ చేయడానికి వెళ్ళాను. డట్ క్లియర్ చేశాను. క్లియర్ చేస్తుండగా నాకు నా షవల్ అయితే పగిలిపోయింది. మళ్ళీ షవల్ క్రాఫ్ట్ చేసుకున్నాను. షవల్ క్రాఫ్ట్ చేసుకుని వెళ్దాం అనుకున్నాను. మధ్యలో గుంటలో పడ్డాను. అందుకే స్టార్టర్ బేస్ కట్టాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఒక స్క్వేర్ షేప్లో కొంచెం డట్ అయితే ఫిల్ చేశాను. ఫిల్ చేశాక మళ్ళీ అక్కడ మిగిలిన డట్ అయితే క్లియర్ చేద్దామని వెళ్ళాను. క్లియర్ చేశాను, కొంచెమే క్లియర్ చేశాను, ఎందుకంటే స్టార్టర్ బేస్కి ఎంతో ల్యాండ్ యూజ్ అవ్వదు కదా. అలా చేశాను. తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక డట్ బ్రిడ్జ్ అయితే కట్టుకున్నాను. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడ బెడ్ దగ్గరికి వెళ్ళండి నా వల్ల కావట్లేదు నైట్ టైము. మళ్ళీ మాప్స్ వస్తున్నాయని ఒక డట్ బ్రిడ్జ్ అయితే కట్టుకున్నాను, వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని. ఇంకా అలా డట్ బ్రిడ్జ్ చేసి మళ్ళీ స్టార్టర్ బేస్ కోసం వుడ్ మైన్ చేయడానికి వెళ్ళాను. వుడ్ కొట్టడానికి వెళ్ళే ముందు హంగర్ ఫిల్ చేసుకుందాం అనుకుంటే తినగానే నా దగ్గర ఉన్న ఫుడ్ అయితే అయిపోయింది. మళ్ళీ వెళ్ళి ఫుడ్ అయితే కుకింగ్ పెట్టుకున్నాను. ఫుడ్ కుకింగ్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళి వుడ్ అయితే మైన్ చేద్దాం అనుకున్నాను. ఫుడ్ కుక్ అయ్యేలోపు టైం వేస్ట్ ఎందుకని వుడ్ మైన్ చేయడానికి వెళ్ళాను. ఇంకా ఫుడ్ గురించి మర్చిపోయాను, అది కుక్ అవుతుందని వచ్చాను. కాకపోతే అలా వుడ్ అయితే మైన్ చేస్తూ కూర్చున్నా. నైట్ అయితే అయిపోయింది. మళ్ళీ వెళ్ళి స్లీప్ వేసాను. అలా డే 3 కంప్లీట్.